అనగనగా ఒక ఊరిలో మల్లెతీగ లాంటి అమ్మాయికి మన్మధుడు లాంటి అబ్బాయితో మాఘమాసంలో పెళ్లి చేశారట. వైశాఖంలో అత్తారింటికి వచ్చిన అల్లుడికి ఏం పెట్టాలా అని అత్తగారు ఆలోచిస్తుంటే ఇంతలో అక్కడికి వచ్చిన చిన్న కూతురు మైహూనా బావగారికి మర్చిపోలేని వంట చేసి పెడతానుగా అని చెప్పి వాళ్ల మామిడి తోట నుండి కోసుకొచ్చి ఇంట్లో ఓ మూల మగ్గబెట్టిన మామిడి పళ్లను చూడగానే మరదలికి మంచి ఆలోచన వచ్చి వెంటనే గోధుమ పిండి, కొంచెం మైదా పిండి, పంచదార, చిటికెడు ఉప్పు కలిపి నీళ్లు పోసి ముద్ద కలిపి పైన కొంచెం నూనె వేసి మూత పెట్టి ఉంచిందట. ఆరముగ్గిన బంగినపల్లి మామిడి పళ్లను కడిగి తొక్క తీసి ముక్కలు చేసి గుజ్జు చేసిందట. కళాయిలో కొంచెం నెయ్యి వేసి కొబ్బరి కూర వేగాక మామిడి పళ్ల గుజ్జు వేసి దగ్గరగా అయ్యేంత వరకు చేసి చల్లగా అయ్యాక ఉండలు చేసి గోధుమ పిండి ముద్దలో పెట్టి పెనంపై నెయ్యి దట్టించి కాల్చి అక్కా బావగారులకు ఇస్తే మొదటిసారి మామిడి పండు బొబ్బట్టు తింటున్నాను, చాలా బాగుంది మరదలా అని బావగారు మెచ్చుకునేసరికి ఆనందంతో మురిసిపోయిందా మరదలు. మీరు కూడా వీటిని చేస్తుంటారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.